హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఎప్పటిలాగనే ఈరోజు కూడా మీకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని మరియు ఒక శక్తివంతమైన అమ్మవారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పలనాడు జిల్లా, అచ్చంపేట మండలం, మాదిపాడు అనే గ్రామంలో ఉంటుంది. ఈ అమ్మవారిని భక్తులందరూ కూడా అడవి సత్యమ్మ తల్లిగా పిలుచుకోవటం జరుగుతుంది. ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైన ఆదిశక్తి స్వరూపం. ఈ అమ్మ దగ్గరకొచ్చి మనం ఏ కోరిక కోరుకున్నా సరే, తప్పనిసరిగా సంవత్సరం తిరిగే లోపులోనే ఆ కోరిక నెరవేరటం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామస్తులు, కొన్ని వందల గ్రామాల గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుందంతా కూడా అమ్మవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న స్థలం. ఒక 10 సంవత్సరాల క్రితం చాలా చిన్న గుడి ఇది. ఇప్పుడు చూడండి ఏ విధంగా డెవలప్ అవ్వడం జరిగిందో. ముఖ్యంగా ఈ అమ్మవారి దేవాలయంలో జంతు బలి అనేది విశేషంగా జరగటం జరుగుతుంది. చుట్టుపక్కలున్న గ్రామస్తులందరూ కూడా తమ పంట, పాడి, పశువులు అన్నీ భద్రంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకోవటం జరుగుతుంది. ఆ అమ్మలగన్న అమ్మ వాళ్ళ మొర ఆలకించి వాళ్ళకున్న అన్ని కోరికలను నెరవేర్చి వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండేలా ఈ అమ్మవారు చేయటం జరుగుతుంది. అందుకోసమే ప్రతి ఆదివారం, శుక్రవారం రోజున వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది. అమ్మవారి గర్భాలయంలో ఉన్న అమ్మవారు స్వయంభూ రూపాన్ని, అమ్మవారి యొక్క విగ్రహ సౌందర్యాన్ని, ఆ అమ్మలగన్నమ్మ ఆదిశక్తి స్వరూపంగా ఇక్కడ ఏ విధంగా కొలువు తీరి ఉందో చూపిస్తాను చూడండి. మీరిప్పుడు చూస్తుందంతా కూడా గర్భాలయం లోపలి భాగం. ఈ అమ్మవారు 400 సంవత్సరాల క్రితం ఒక మనిషిగా పుట్టి దేవతగా మారటం జరిగింది. ఇప్పటికి కూడా ఆ అమ్మవారి వంశస్థులే ఈ అమ్మవారి దేవాలయంలో ప్రధానమైన పూజారులుగా ఉండటం జరిగింది. ఈ అమ్మవారి అసలు రూపం చూపిస్తాను. మీరిప్పుడు చూస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారు ప్రతిమగా భావించి ఒక చెక్క విగ్రహాన్ని చేయటం జరిగింది. మీరిప్పుడు చూస్తున్నారు కదా, అమ్మవారు స్వయంభూగా భూమిలోంచి ఉద్భవించిన రూపం ఇది. ఒక శిలలో ఉద్భవించడం జరిగింది. అమ్మవారు ఆదిశక్తిగా, అమ్మలగన్నమ్మ సత్యమ్మ తల్లిగా ఇక్కడ కొలువుతీరి ఉండటం జరిగింది. ఈ అమ్మవారికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర కూడా మీతో పంచుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుందంతా కూడా మానవ ప్రతిష్ఠ విగ్రహం. ఈ అమ్మవారిని కోరిక నెరవేరిన భక్తుడు విగ్రహం చేయించి అమ్మవారి కోరిక మేరకు ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆదిశక్తే ఈ సత్యమ్మ తల్లి. ఈ అమ్మని ఏ కోరిక కోరినా సరే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుంది. అమ్మవారి ఆలయానికి ఎదురుగానే మనకి ముడుపుల చెట్టు కనిపిస్తుంది. సంతానం లేని వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ చెట్టుకి ముడుపు కడితే తప్పనిసరిగా సంతానం అంది తీరుతుందంట. అంతేకాకుండా అమ్మవారి దర్శనం చేతనే భూత, ప్రేత, పిశాచాల బాధ నుంచి బయటపడటం జరుగుతుంది. దుష్టగ్రహ బాధ నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. రాహుగ్రహ, కుజగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకొని సేవ చేసుకోవటం వల్ల వాటి నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఆదివారం, శుక్రవారం కూడా వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఒక జాతరలాగా జరుగుతుంది. ఇంతటి శక్తివంతమైన అమ్మవారి చరిత్రను మీతో పంచుకుంటాను, వినండి. 400-500 సంవత్సరాల క్రితం ఈ గుడి ఉన్న స్థలంలో ఒక విలేజ్ ఉండేదంట. అయితే ఆ గ్రామంలో ఒక తెలియని వింత రోగం వచ్చి మనుషులు, పశువులు చనిపోవటం జరిగింది.
అయితే ఒక మాంత్రికుడి దగ్గరికెళ్ళి ఆ గ్రామస్తులందరూ అడిగితే, ఆ గ్రామాన్ని ఒక దుష్టశక్తి పీడిస్తుందని, దాని నుంచి బయటపడాలంటే నరబలి ఇవ్వాలని చెప్పటం జరిగింది. తమ గ్రామంలో ఉన్న గ్రామస్తులు ఎవ్వరిని కూడా నరబలి ఇవ్వటానికి ఆ గ్రామస్తులు సముఖంగా లేకపోవటం చేత, ఆ మంత్రగాడే మీ గ్రామానికి ఊరి బయట నుంచి ఎవరైనా స్త్రీ వస్తుందా అని అడగటం జరిగింది. అప్పుడు మాదిపాడు గ్రామం నుంచి ఒక యాదవ స్త్రీ అంటే ఒక గోపిక, ఒక గొల్లభామ పాలు తీసుకొని ఈ గ్రామానికొచ్చి ఇక్కడ పాలను, పెరుగును, నెయ్యిని అమ్మటం జరిగేది. ఒక స్త్రీ మా గ్రామానికొస్తుందని చెప్పడం చేత ఆ మంత్రగాడు ఆ స్త్రీని బలివ్వమని, ఏ విధంగా బలివ్వాలో ఆ గ్రామస్తులకి చెప్పటం జరిగింది. అదంతా విని ఒకరోజు అమావాస్య రోజు ఒక దుర్ముహూర్తంలో ఆ గొల్లభామైన సత్తెమ్మని బలివ్వటానికి ఈ గ్రామస్తులందరూ కూడా పూనుకొని తగిన ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది. ఈ విషయం తెలియక ఆ యాదవ స్త్రీ పాలను, పెరుగును తీసుకొని ఈ గ్రామానికి రావటం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా ఆ స్త్రీని ఊరి బయటికి తీసుకొని వెళ్ళి ఒక గుండంలో ఆమెను తోచివేసి ఆమె తలపై అగ్నిగుండాన్ని పెట్టటం జరిగింది. పెట్టి అక్కడ కొన్ని పూజలు చేయటం వల్ల ఆ ఊరిలో ఉన్న దుష్ట శక్తి ఏదైతే ఉందో అది ఈ సత్తెమ్మ తల్లి మీద పడటం జరిగింది. అప్పుడు ఈ సత్తెమ్మ తల్లి కోమాలోకెళ్ళిపోవటం జరిగింది. దానితో భయభ్రాంతులకైన గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వేరే గ్రామానికి చేరుకోవటం జరిగింది. కానీ చిన్నప్పటి నుంచి కూడా ధర్మబద్ధంగా జీవనం సాగిస్తూ దేవతా అంశతో జన్మించిన ఈ యాదవ స్త్రీ ఆ దుష్ట శక్తిని సంహరించి ఆదిశక్తి స్వరూపంలో ఆ అగ్నిగుండంలో ఆదిశక్తాలుగా కొలువుతీరి ఉండటం జరిగింది. అయితే ఆమెను ఎతుక్కుంటా ఆమె భర్త ఈ అగ్నిగుండం దగ్గరకు రావటం చేత ఈమెను చూసి అగ్నిగుండం నుంచి బయటికి తీసే ప్రయత్నం చేయగా తన భర్తతో ఈ సత్తెమ్మ తల్లి ఒక విషయం చెప్పింది. మీరిక్కడి నుంచి వెళ్ళండి. నేను ఆదిశక్తి స్వరూపంగా ఇక్కడ కొలువు తీరి ఉండి నా భక్తుల కోరికలను తీరుస్తూ వాళ్ళందరి చేత అమ్మ అని పిలిపించుకోవటానికే జన్మించాను. నా జన్మ సార్థకమైంది. నేను వచ్చిన పని పూర్తయింది కాబట్టి మీరు ఇంటికెళ్ళండి. వెనక్కి తిరిగి చూడకుండా. మీకు రెండో పెళ్ళవుతుంది. మీకు సంతానం కలుగుతారు. మన వంశస్థులే నాకు తరతరాలుగా పూజారులుగా ఈ గుడిలో సేవ చేసుకుంటూ ఉంటారు. అలాగే మన వంశస్థులందరికీ కూడా భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి. అష్టైశ్వర్యాలన్నీ నేను ప్రసాదిస్తానని చెప్పటం జరిగింది. తను అమ్మవారిగా మారి సత్తెమ్మ తల్లిగా రూపుదిద్దుకున్న ఆ అమ్మవారు తనని ఈ విధంగా చేసిన గ్రామస్తులందరి దగ్గరికెళ్ళి వాళ్ళ కలలో కనపడి, మీరు నన్ను నమ్మించి ఈ విధంగా చేశారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మీ గ్రామస్తులందరూ నాకు జాతర చేయాలి. అలా చేయకపోతే మీకు కీడు జరుగుతుందని చెప్పటం జరిగింది. అప్పటి నుంచి ఆ గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం జంతు బలి చేసి సంబరం చేయటం జరుగుతుంది. అలా ఆ స్థాయి నుంచి మనం ఇప్పుడు చూస్తున్న ఈ స్థాయికి అమ్మవారు రావటం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, మన జీవితంలో ఎంత ప్రయత్నించినా తీరని కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఈ అమ్మవారికి సమ్మర్‌లో యేసుకునే అమ్మవారి మాల ధరించడం వల్ల ఆ కోరిక నెరవేరుతుందంట. మనం ఏదైనా ఒక కోరిక అనుకోని 41 రోజులు ఈ అమ్మవారి మాలని తీసుకొని దీక్షగా అమ్మవారి సేవ చేసుకుంటే మనకున్న ఆ కోరికలు నెరవేరటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా శుక్రవారం, ఆదివారం ఈ అమ్మవారిని వచ్చి దర్శించుకొని తమ అడిగిన కోరికలను అమ్మవారు నెరవేర్చినందుకు కృతజ్ఞతగా మీరిప్పుడు చూస్తున్నారు కదా! యాటపోతులను మరియు కోళ్ళను అమ్మవారికి బలివ్వటం జరుగుతుంది. ఈ అమ్మవారి గుడికొచ్చి దర్శించుకొని, అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవించుకొని, మనకున్న సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటే, ఒక బాలిక రూపంలో అమ్మవారు మన కలలో కనిపిచ్చి, మన సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తుంది. ఈ గుడిలోకొచ్చిన ఎవ్వరికైనా సరే, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి తప్పనిసరిగా అనుభూతి చెందటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ గుడిలోకొచ్చిన తర్వాత రోమాలు నిక్కపొడుచుకునే అనుభవం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అమ్మవారు అన్ని రూపాల్లో, అన్ని కాలాల్లో ఈ చుట్టుపక్కలున్న గ్రామస్తులందరిని కూడా
కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇక్కడ ఉండటం జరిగింది. ఈ అమ్మవారిని అడవి సత్తెమ్మ తల్లిగా భక్తులు పిలుచుకుంటారు. నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ అమ్మవారి దేవాలయం ఉంది. విందులు, విహారాలు ఎవరైతే చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని, ఈ అమ్మవారి దేవాలయం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పార్టీలు చేసుకోవటం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో మీకు నచ్చింది కదా! నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి వీడియోలు చిత్రీకరించడం జరుగుతుంది. మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన దేవాలయం వీడియోతో మీ ముందుకొస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలాంటి అడవిలో ఉన్న శక్తివంతమైన దేవాలయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. మీ అజయ్.